ఎక్కడ జరుగుతున్నాయి? ఆ పల్లె ప్రాంతంలోనే ఉండేటటువంటి వాళ్ళు, పాపభీతి లేనటువంటి వాళ్ళు, తప్పు చేయడంలో తప్పు లేదని భావించేవాళ్ళు, రాజకీయ పలుకుబడి ఉండేవాడు, 4 రూపాయలు తినటంలో తప్పేం లేదు, ఇది కూడా బ్రతకడంలో ఒక భాగమని ఫీల్ అయ్యేవాడు. అట్లాంటి వాడు చేసే తప్పే కదా, వాడికి ఆ భయం ఏమి ఉండదు. ప్లస్ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ చేతికి వెళ్ళిపోతాయి. అప్పుడు భూమి మీరు పండిస్తున్నా బెనిఫిట్ వాళ్ళకి వెళ్ళిందంటే రేపు పంట మీరు నష్టపోయిన వాళ్ళకి బెనిఫిట్ వెళ్తే ఒప్పుకోరు కదా. అవి ఇప్పుడే ప్రాబ్లం రాదు. అది ఇదైతే మంచి ఉద్దేశం అయితే చాలా అద్భుతమైన ఉద్దేశం, నో డౌట్. కాకపోతే లాంగ్ అది చట్ట ప్రకారం వ్యాలిడా కాదా అన్నది డౌట్ నా దృష్టిలో. అట్లాంటి చట్టం తీసుకొచ్చినా చెల్లుబాటు అవుతుందా లేదా. ఎందుకు అంటే ఎవరు సవాల్ చేసినా అది అసలు కౌలుదారికి సంబంధం లేకుండా ఆళ్ళ భూమి నువ్వు ఎట్లా చెప్తావు అనేటటువంటిదే అడుగుతుంది కోర్టు. అంటే సహజ న్యాయ సూత్రం, నేను ఇవ్వకుండా నా భూమిని నువ్వెవరు కౌలుకి ఆర్డిస్తానంటాం అనేటటువంటి. ఇది మారాలి అంటే ఫస్ట్ ఆ పని చెయ్యొచ్చు. చేసే ముందు కౌలుదారుల హక్కు చట్టం మార్చాలి. అది మార్చకుండా ఇది మారిస్తే కుదరదు. జగన్ ఫెయిల్ అయింది కూడా అక్కడే. ఇప్పుడు 11 నెలలకు ఒకసారి అన్నాక దాంట్లో ఎందుకని జనం ఇవ్వలేదు అప్పటికే అంటే మనది లిటిగెంట్ స్టేట్. ఇక్కడే కాదు దేశంలోనే లిటిగెంట్ మెంటాలిటీ గాళ్ళు ఎక్కువ. ఒక 5 ఏళ్ళు వరుసగా అతనే చేసి వ్యవసాయం కౌలు తీసుకుని 11 నెలలకి ఎక్స్టెండ్ చేసుకుంటాడు. ఇది రికార్డులో ఏముంటది, ఆ కౌలుకి ఉన్నది అనేది ఉంటది కదా. ఇది తీసుకెళ్లి రేపు కోర్టులో వేస్తే కౌలు చట్టం ఏం చెప్తుంది, నువ్వు 5 ఏళ్ళు పండించిన తర్వాత దాన్ని వేరే